మూవీ బాగుందండి. అది అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మాసాలకు బాగుంటుంది, క్లాస్ వాళ్ళకి కొద్దిగా లేట్గా ఎక్కుతుంది. తాండవ్ బాగానే ఉందండి. సెకండ్ హాఫ్ బాగుంటుంది, అంత ఫైట్. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఏంటంటే క్లాస్గా తీసుకెళ్తాడు. మ్యూజిక్ తమంది 1 చూసాం, తర్వాత 2 చూసాం. అది అంటే 3కి ఏమన్నా హింట్ ఇచ్చాడా? అక్కడ 3 ఏమి ఇంటి లేదండి. ఎండ్ ఏంటంటే ఆ డిజీజ్ వస్తుంది, ఆ డిజీజ్తో క్యూర్ అవుతుంది. అంటే కరోనా వైరస్ వచ్చింది కదా, ఆ వైరస్ రావటం వలన ఇండియా ఎట్టా ప్రపంచ దేశాలకి వ్యాక్సిన్ పంపించారు. అదే లాస్ట్ సీను పెట్టాడు అనమాట. హైందవ ధర్మం గురించి చూపెట్టారు. హైందవ ధర్మం అంటే చైనా వాళ్ళు స్ప్రెడ్ చేసిన వైరస్ మీద హిందూ ధర్మం ఎలా పోరాడింది అంటే చూపించాడు. తర్వాత రెండోది అంటే ఆ వైరస్ని అటాక్ చేసింది కాబట్టి వాళ్ళే పంపించారు కాబట్టి ఆ కరోనా వైరస్ ఎటువంటిదో ఇక్కడ ఉన్న సినిమాల వైరస్ ఏదైతే ఉందో అది సేమ్ మనం టాలీ చేసుకోవచ్చు. సర్జికల్ స్ట్రైక్ అంటే అది లాస్ట్లో చైనా వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు మా దేశం కూడా అంత ఇది కాదు, గొప్ప దేశం అని చెప్పాడు. డాన్స్ ఎలా అంటే జాజికాయ సాంగ్ 2 సాంగ్లు ఉన్నాయంటున్నా, మీరేమైనా డిసప్పాయింట్ అయ్యారా? బాలకృష్ణ నాకు డిసప్పాయింట్మెంట్ లేదండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక ధర్మం మీద నడిచే సినిమా కాబట్టి ధర్మం గురించి మాట్లాడారు, ధర్మంగా వెళ్ళాలి. సో బోయపాటి గారు మళ్ళీ తమన్ బాలకృష్ణ గారు మళ్ళీ ఇంకో కంబ్యాక్ ఇవ్వబోతున్నారు. బోయపాటి గారు, తమన్ గారు, బాలకృష్ణ గారు ఇంకో చేస్తున్నారంటే అది నాకైతే తెలియదు. ఒకవేళ వాళ్ళు అనౌన్స్ చేస్తే వెల్ అండ్ గుడ్. అంటే ఇప్పుడు సినిమా జనాలకి ఏంటంటే మాస్ పీపుల్కి బాగా ఎక్కుతుంది. అది నేనైతే అందరికీ చెప్తాను, ఖచ్చితంగా చూడవలసిన సినిమా ఇది. మన భగవద్గీత గురించి ఎంత అద్భుతంగా మనం చెప్పాలి అంటే మన పిల్లల్ని కూర్చోబెట్టి మనం చెప్తే మనం వింటారో లేదో తెలియదు. ఈ సినిమాకి తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళు భగవద్గీత నేర్చుకుంటారు. ఇలాంటి సినిమాని ఒక వారం రోజులు ఆపడం జరిగింది. అది కొంచెం బాధాకరమైన విషయమే. ఆ ఇష్యూస్ గురించి మనం మాట్లాడలేం కానీ కొంచెం బాధాకరమైన విషయమే. కానీ ఇప్పుడైతే చాలా బాగుంది. ఈ మూవీకి ప్లస్ అంటే ఏంటి, మైనస్ అంటే ఏం చెప్తారు? హిందూ ధర్మం ప్లస్ అండి. మైనస్ గురించి మనం ఏం చెప్పలేము. కొంచెం లేట్గా రిలీజ్ అవ్వడం అయితే మైనస్. జై బాలయ్య అంటారా? జై బాలయ్య అసలు అదిరిపోయిందండి. తమన్ గురించి అయ్యో హిందూ ధర్మం గురించి చెప్పడం చాలా బాగా నచ్చిందండి. హిందూ ధర్మం గురించి ఆయన అంత బాగా చెప్పడం బాగా నచ్చింది. మన హిందూ వాళ్ళు గర్వపడేలాగా ఉంది ఒక మూవీ అయితే. ఇది చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అంటే టికెట్ హైక్ ప్రైస్ చేశారు కదా, దానికి వర్తే అంటారా? నేను వాటి గురించి ఏం మాట్లాడనండి. సినిమా అయితే బాగుంది. అంటే మిలిటరీ గురించి కూడా చెప్పారు కదా. అదంతా మిలిటరీ గురించి కూడా వాళ్ళ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. మన దేశాన్ని కాపాడే వాళ్ళకైతే ఇది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఎందుకంటే మనం ఎంతసేపు ఏదైనా జెండా వందనం రోజు మనం జై మిలిటరీ అని ఇది పెట్టుకుంటాం, కానీ సినిమా గురించి ఇలా చెప్పడం అయితే చాలా బాగా నచ్చింది. అంటే మెయిన్ ఆడియన్స్ రానికి కారణం ఏంటంటే బాలయ్య బాబు గారు డాన్స్ గ్రేస్. ఇందులో ఒకటే ఫైట్లు అండి. బాలకృష్ణ అంటేనే ఫైట్లు, ఎలా కొడితే అలా పడిపోతారు. అది ఆ ఫైట్ లేదండి. సాంగ్స్ విషయంలో మనం అంతా శివుడు అయిపోయి ఉన్నాం. మన మైండ్లో మనకు సాంగ్స్ రావాలి, ఇంకేదో రావాలని లేదు. మనకు శివుడే కనిపిస్తున్నాడు, హిందూ ధర్మమే కనిపిస్తుంది. సాంగ్స్ లేవన్న ఫీలింగ్ అయితే లేదు. అసలు బాగుందండి. ఓవరాల్గా చాలా చాలా బాగుంది. తమన్ గారికి నేను ఏమంటానంటే, చేస్తే ఎలా ఉండాలంటే ఈ సినిమా ఇతను తప్ప ఇంకెవరు చేయలేరురా అనిపించేట్టు చేయాలి. అలా తీశారు బోయపాటి శ్రీను గారు. ఈయన తప్పితే ఇంకొకరెవరు ఈ క్యారెక్టర్కి సరిపోలేరురా అని అనిపించేట్టుగా దాన్ని ఆ పాత్రను అంత సమర్థవంతంగా పోషించగలగాలి. ఆ వయస్సులో బాలకృష్ణ గారు అంత పవర్ఫుల్గా ఆ కాశ్మీర్లో అట్లా పర్వతాల మధ్య ఆ చలిలో అంత పవర్ఫుల్గా పోషించడం అన్నది అది చిన్న విషయం కాదు స్వామి. ఆయనకి జస్ట్ ఆయన కనిపిస్తే అభినందనలు తెలియచేయడం అనేది చిన్న విషయం. ఆయనకి మన పిల్లల్ని తీసుకువెళ్ళి అంతటి విశేషమైన నటన ప్రావీణ్యాన్ని కనబరచడం ద్వారా ఈ దేశభక్తిని రగిల్చిన ఇంత గొప్ప క్యారెక్టర్ని అంత అద్భుతంగా పోషించినందుకు మన పిల్లల్ని తీసుకువెళ్ళి బాలకృష్ణ గారికి పాదాభివందనం చేయించారు. ఒక్కొక్క పని చేస్తే వీళ్ళు దీనికోసమే పుట్టారా అనిపించేట్టుగా కర్మ చేయని చెప్తుంది భగవద్గీత. అందుకని ఆయన బాలకృష్ణ గారి ఈ సినిమా చూసినప్పుడు నాకు ఆయన కారణ జన్ముడు అనిపించింది. అలాగే ఇంత చిన్న వయసులో తమన్ నాకు చాలా 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 మంచి స్నేహితుడు లాంటి వాడు. అతను గురువుగారు అని సంబోధిస్తూ ఈ సినిమాలో మీరు ఒక కీలకమైన ఘట్టంలో రెండు భగవద్గీత శ్లోకాలు పాడాలి గురువుగారు అంటే నేను చాలా ఆనందించాను. ఇంత గొప్ప సినిమాలో నా గొంతు కూడా ఉన్నందుకు నా జన్మ చరితార్థమని భావిస్తాను. కారణం ఏంటంటే నేను భగవద్గీత ప్రయాణంలో 2 దశాబ్దాలుగా నేను భగవద్గీత గాన ప్రవచన ప్రచారకర్తని.
నేను 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 ప్రవచనం చెప్తే 1,00,000 మంది వినొచ్చు, కానీ ఈ సినిమా ద్వారా కొన్ని కోట్ల మందికి నేను కూడా నా గొంతు కూడా వినపడింది. అంటే ఇంత ధర్మాన్ని ప్రపంచానికి నిజంగా ధర్మం అని ఎందుకంటున్నాం అంటే, ధర్మం అనే పదానికి అర్థం తెలియక, సనాతన ధర్మం అనే పదానికి అర్థం తెలియక, అసలు ఈ దేశపు విలువలు తెలియక కేవలం జనాలు స్వార్థంతో బతికేస్తున్నారు. బాలకృష్ణ గారికి ఒక గొప్ప డైలాగ్ ఉంది అందులో, స్వార్థం ఇదంతా మీ స్వార్థమే అని. జనాల్లోంచి స్వార్థం పోవాలి, దేశభక్తి బీజాలు నాటుకోవాలి అంటే ఈ సినిమా దయచేసి అందరికీ చూపించండి, కుటుంబ సమేతంగా చూడండి, ముఖ్యంగా పిల్లల్ని తీసుకెళ్ళి చూపించండి. వాళ్ళ బాల్య దశలోనే ఇలాంటి సనాతన ధర్మ బీజాలు నాటేలా ప్రయత్నం చేయండి. జై శ్రీకృష్ణ, జై భగవద్గీత, జై. బాలయ్య ఫ్యాన్స్ అందరూ బాలయ్య గారిని ఎలా అయితే చూడాలనుకుంటున్నారో ఈ సినిమాలో మనం అలా చూడొచ్చు. ఓకే, అంటే ఆ లేడీస్కి బాలయ్య గారు ఇలా కనిపించాలి అని చెప్పి ఇప్పుడు కొత్త లుక్లో కనిపించారు కదా, మీకు ఎలా అనిపించింది? అయ్యో చాలా బాగుంది సినిమా అంతా, సనాతన ధర్మం మీద, దానికి తోడు దేశాన్ని ఎలా కాపాడాలి అదంతా చూపిస్తూ ఉన్నారు కదా, అంత దేశం గురించి ఉంది. చాలా చాలా బాగుంది. నేనైతే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యా, నాకు నచ్చింది చాలా. అందరూ హ్యాపీ. అయ్యో దాని గురించి చెప్పే అక్కడ బాక్సులు బద్దలవ్వలేదు, అంటే జనాలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. మ్యూజిక్ బాగుంది, బీజిఎం సూపర్ ఉంది. బాగుందండి, ప్రతి ఒక్క సీన్ చెప్పుకునే పనిలా అవసరం అంతే. ఇది బాలయ్య గారి ఫ్యాన్స్ ఎలా అయితే బాలయ్య గారిని చూడాలనుకుంటున్నారో అలా తప్పకుండా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. బోయపాటి గారు సూపర్ అంతే. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో సహా థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా. ఓటీటీలో వస్తుందని ఎదురు చూడొద్దు, అందరూ ఫ్యామిలీలతో కలిసి థియేటర్కి వచ్చి తప్పకుండా ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. అందరూ ఎంజాయ్ చేస్తారు, పిల్లలతో పాటు రావు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏం చెప్పమంటారు? హైలైట్స్ ఏంటి సినిమాలో? హైలైట్స్ ఏం లేదు, శంకరుడు హైందవ ధర్మం, శివుడు హైందవ ధర్మం, అంతే, ఇంకేం లేదు. హైందవ ధర్మం గురించి చెప్పారు కదా. అంతేనండి, హైందవ ధర్మమే గొప్పది, భారతదేశం గొప్పది, మన జోలికి ఎవరు వచ్చినా ఊరుకోమని చెప్పాడు. సూపర్ ఉంది సినిమా. యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా అనిపించింది? అసలు శివుడేనండి, తాండవమే చేశాడు, చాలా బాగుంది. ఫస్ట్ ఎక్కడ కన్నా ఈ అక్కడ చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు రావాలి, ఎందుకంటే యూత్లో కూడా మన హైందవ ధర్మం గొప్పది, మన దేవుడు గొప్పవాళ్ళు, మన నమ్మకాన్ని ఎవరు వమ్ము చేయలేరని చూపించారు. చాలా బాగుంది. శివుడు బోయపాటి ఇద్దరు హైలైట్ అయ్యారు, చాలా బాగుంది. అసలు ఏం తెలియలేదండి, వెళ్ళిపోయిన అంతా శివుడే కనిపించాడు, చాలా బాగుంది. ఇప్పుడు బాలయ్య గారి పర్ఫార్మెన్స్ చూసుకుంటే సనాతన ధర్మం గురించి ఎక్కువ చేస్తారు. అసలు సనాతన ధర్మం కానీ ఈ శివుడు కానీ అంతా బాలకృష్ణ ఒక్కరే చేయగలరు అనిపించింది. బోయపాటి డైరెక్షన్ ఎక్సలెంట్, చాలా బాగుంది. సినిమాలో బాలయ్య కన్నా శివుడి గురించి ఎక్కువ చూపించారు. అదే కదండి చూపించిందే అది కదా, శివుడి కోసమే తీశారు, మన ధర్మం కోసమే తీశారు. చాలా బాగుంది సినిమా. ఇలాంటి సినిమాలు రావాలండి, ఎందుకంటే మన హైందవ ధర్మమే గొప్పది, రావాలి ఖచ్చితంగా. బాలయ్య గారు అయినందువల్ల 5వ తారీఖు ఆపడానికి చూశారు. ఎవరు ఎన్ని కుయ్యక్తులు పడినా, ఎవరు ఏం చేసినా డిసెంబర్ 12వ తారీఖున ఎవరు ఆపలేకపోయారు. దీనికి ఆ పరమశివుడు దిగువచ్చి ఈ అఖండ 2ని శివతాండవై అఖండ తాండవై విజయవంతం చేశాడు. బోయపాటి గారికి మా ప్రత్యేకత కృతజ్ఞతలు. దీంట్లో హైలైట్ గా తమ్ముని మ్యూజిక్ అయితే మ్యూజిక్, కేసీపీడి పర్ఫార్మెన్స్, కేసీపీడి అర్థం చేసుకోవాలి. ఈ సినిమాని ఎవడు ఆపలేడు. దాదాపు 100 సంవత్సరాలు శివుని చూడాలంటే బాలని చూస్తారంతే. సనాతన ధర్మం గురించి ఇప్పటి వరకు నేను చూసిన సినిమాలో ఎవరు ఇంత బాగా చెప్పలేదు. ఫస్ట్ టైం ఒక బాలకృష్ణ బోయపాటి కలిసి మన హైందవ ధర్మాన్ని, హిందువుల ధర్మాన్ని ఎంతో గొప్పగా ప్రదర్శించారు. జై బాలయ్య.